శ్రీ గురు గౌరాంగౌ జయతః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 12వ శ్లోకము. శ్రీ భగవాను వాచ ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యంతే యజ్ఞభావితాః తైర్దంతా నప్రదాయైభ్యో యో భుక్త్యై స్తేన ఏవ సహ. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, వివిధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు. అంటే ఇక్కడ మనకు అర్థము చేసుకోవాల్సిన విషయం ఏమంటే, అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, మన జీవిత అవసరాలకు సంబంధించిన ఏవైనా సరే, మనం లైఫ్లో లైఫ్తో ఉండాలంటే ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. లైక్ న్యాచురల్లీ టు సే, లైక్ గాలి, లైట్, సన్లైట్, అండ్ వేడి, అండ్ ప్రాపర్ టెంపరేచర్, సీజన్స్, రైట్. సో ఇవన్నీ మనకు అవసరం. ఈ అవసరాలన్నీ తీర్చడానికి దేవతలు ఉన్నారు అని అంటున్నాడు భగవంతుడు. అయితే ఈ దేవతలు కూడా మనకి అవసరాలు తీరుస్తున్నారు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇఫ్ వీ డోంట్ గివ్ బ్యాక్, మేము తీసుకుంటున్నాం మనం, కానీ రివర్స్ కూడా ఇవ్వాలి కదా. సో అటువంటి కానుకలను మనం తిరిగి అదే దేవతలకు సమర్పించకుండానే భోగించే ఎవరైతే అట్లా భోగిస్తారో వాళ్ళు నిశ్చయంగా చోరుడు, దొంగలు అవుతారు అన్నట్టు. అండ్ దొంగలు లాగా ఉండకూడదు అనేది పాయింట్. ఎందుకంటే ఎక్కడైతే దొంగలు ఉంటారో అక్కడ ఆ సమాజం బాగుండదు. తర్వాత మరి ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ టు డూ యజ్ఞాలు చేయాలి. ఏం యజ్ఞం చేయాలంటే, మనకు శ్రీ చైతన్య మహాప్రభువులు అత్యంత సులభమైన యజ్ఞాన్ని మనకు అందించారు. అదేంటంటే నామ సంకీర్తన అన్నమాట. నామ సంకీర్తన యజ్ఞం, భగవంతుని నామ సంకీర్తన యజ్ఞం. అది చేసినాం అనుకోండి, మనం బాగుపడతాం అనేది అర్థము. ఓకే, హరే కృష్ణ.